నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటన. ఢిల్లీ ఏఐ సమ్మిట్లో సీఎం చంద్రబాబు. మండలిలో దేవుడి ఫోటోలతో ఆందోళన చేస్తున్న వైసీపీ సభ్యులపై పయ్యావుల ఫైర్. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన అంబటి. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామన్న జగన్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు పలు కీలక ఒప్పందాలు, ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. అదేవిధంగా అరామ్కో, అడోబ్, ఆటో డెస్క్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ఎండీ, సీఈఓలతో కూడా సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో టీటీడీ నెయ్యి సరఫరా అంశం మరోసారి భారీ రగడ రేపింది. ఉదయం వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా మండలికి వెళ్లారు. ఇందాపూర్ డైరీ టీటీడీలో హెరిటేజ్ దోపిడీపై చర్చకు తీర్మానం ఇవ్వగా చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు దేవుడి ఫోటోలు, ప్లకార్డులతో వచ్చి చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై అధికార కూటమి పార్టీల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుల ఫోటోలను సభలోకి తీసుకొచ్చి ఆందోళన చేయటం ఏమిటని ప్రశ్నించారు. దేవులను రాజకీయాల్లోకి లాగటం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, వారితో క్షమాపణలు చెప్పాలని మండలి చైర్మన్ మోషన్ రాజును కోరారు. ఈ అంశంపై మోషన్ రాజు స్పందిస్తూ వైసీపీ సభ్యులు చేసింది తప్పేనని అన్నారు. వారిని పిలిపించి మాట్లాడతానని చెప్పారు. దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి తద్వారా స్వలాభం కోసం వారి సంస్థ అయిన వారు భాగస్వామిగా ఉన్న హెరిటేజ్ సంస్థతో ఏదైతే ఇంద్రాపూర్ సంస్థతో ఉడంబడిలో ఒప్పందాలు సంస్థకి మరి దాంట్లో వేసిన ఆ పవిత్ర ప్రసాదంలో అవసరమైన నెయ్యిని కాంట్రాక్ట్ ఇప్పించుకోవడానికి, దాంట్లో కూడా ధనార్జన చేయడానికి, దోపిడీ చేయడానికి ఆ కార్యక్రమం చేసి ఆ దేవదేవుడి ప్రసాదం పేరు ఎందరో మోపి అది రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఈ గత 6 నెలల కాలం నుంచి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మీ అందరూ కూడా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం, మళ్ళీ చెప్తున్నాను, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి కొంతమంది పెద్దలు వెళ్ళిన తర్వాత ఇలాంటి నిందారోపణలు చేయడం తగదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు దానికి కొన్ని ఆధారాలు ఉండాలని ఒక సిట్ని ఏర్పాటు చేసి సిబిఐతో ఎంక్వైరీ చేసిన తర్వాత అందులో చాలా విషయాలు బయటకు వచ్చాయి. అందులో వచ్చిన విషయాలు ఏంటంటే, ఏదైతే ఇంద్రాపూర్ అనే ఒక సంస్థ హెరిటేజ్తో ఒప్పందం చేసుకున్న సంస్థ, మరి ఆ నెయ్యిని వచ్చి వారు కూడా సప్లై చేయడం, ఆ సంస్థ వచ్చి ఇంతకుముందు బ్లాక్ లిస్ట్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 14-19 మధ్యలో మళ్ళీ 2-3 నెలలకే 6 నెలలకే ఆ సంస్థని ఆ బ్లాక్ లిస్ట్ను తొలగించి ఆ సంస్థతో పాటు ఇంకో సంస్థ కూడా చంద్రబాబు నాయుడు గారు మన అధికారంకి వచ్చిన తర్వాత ఓ 4 ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ అయితే, ఆ రిజెక్ట్ అయిన
ఆ ట్యాంకర్ని ఒక 2 నెలల కాలంలో ఒక బంకుల్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ అదే ట్యాంకర్లు తీసుకొచ్చి మరి వాడారనేది. వైసీపీ నేతలకు దేవుడంటే నమ్మకం, భయం లేవని మంత్రి పయ్యావుల మండిపడ్డారు. వాళ్ళ నాయకుడు జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని అన్నారు. సభలోకి దేవుడి ఫోటోలను తీసుకురావటం హిందూ ధర్మాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు. ఇలాంటి చర్యలకు అనుమతించవద్దని చైర్మన్ ను కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా అంశం మరోసారి కుదిపేసింది. వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా మండలికి వెళ్లారు. ఈ రోజు కూడా ఇందాపూర్ డైరీ టీటీడీలో హెరిటేజ్ దోపిడీపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు తీర్మానం ఇవ్వగా చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. మరోవైపు సభలోకి వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోలు తీసుకుని రావడం దుమారం రేపింది. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందిస్తూ దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా? దేవుడి ఫోటోలను పట్టుకుని సభలోకి రావటం అంటే దేవుడిని రాజకీయాల్లోకి లాగడమే. ఈ దుర్మార్గాన్ని అనుమతించవద్దని అన్నారు. ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే వేధింపులు, ఆటంకాలను దిట్టుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై ప్రభుత్వం పెట్టిన కేసులు, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసులు వ్యవహరించిన తీరును జగన్ కు వివరించారు. అంబటి రాంబాబుతో పాటు జగన్ ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును జగన్ తప్పుపట్టారు. కొందరు పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వంలోనే పార్టీలకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే వేధింపులు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఏ ప్రభుత్వానికైనా కూడా 5 బడ్జెట్లు ఉంటాయి. 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ప్రజలు ఏ ప్రభుత్వానికైనా ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక వెన్నుపోటు కూటమి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెటు 3వ బడ్జెట్. అంటే ఇక మిగిలి ఉండేది కేవలం 2 బడ్జెట్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యం. మరి ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు. అంతా మోసమే కనిపిస్తుంది. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ, వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ 3వ బడ్జెట్. వరుసగా 3వ బడ్జెట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7, ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. ఇతర హామీలు, ఇతర వాగ్దానాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితులు. అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా
మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి. ఈ బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారడీకి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాను. ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులను ఏపీసీఐడీ విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తుందని జైభీంరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ ఆరోపణలు చేశారు. సిఐడి ప్రయత్నాలను కోర్టులో అడ్డుకుంటామని వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడుపై ఉన్న బెయిల్ కూడా రద్దు చేయిస్తామని స్పష్టం చేశారు. జై భారత్ భీమ్రావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెరిటేజ్ లింగమనేని మంత్రి నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ మార్చి మోసపూరితంగా భూములు కొనుగోలు చేసి ఆస్తులు కూడబెట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఏపీసీఐడీ అనే ఆధారాలతో 500 పేజీల కౌంటర్ దాఖలు చేసిందని, అదే సిఐడి ఆధారాలు లేవంటూ కోర్టులో కేసు క్లోజ్ చేయాలని చూస్తుందన్నారు. సిఐడి ప్రయత్నాన్ని ఏసీబీ కోర్టులో అడ్డుకుంటామని, ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు ఉన్న బెయిల్ కూడా రద్దు చేయిస్తామన్నారు. 5 లక్షల నుంచి 50 కోట్ల రేటు పెరుగుతుంది. ఇదే ఎక్కడ ప్లాన్ చేశారు. నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, చంద్రబాబు నాయుడు, లింగమనేని రమేష్ వీళ్ళందరూ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుని డిజైన్ని మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి మొత్తాన్ని ల్యాండ్లు కొనేసి ఆ ల్యాండ్లు పక్కగుండా దాని దరిదాపుల్లో గుండా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళేటట్టుగా డిజైన్ మ్యానిపులేట్ చేసేసి వీళ్ళ ఆస్తుల్ని కొన్ని వందల కోట్ల రూపాయల రెట్లు ఎక్కువగా వాళ్ళ భూముల్ని పెంచుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ 2014లో ఆంధ్రప్రదేశ్లో కాజా పరిసర ప్రాంతాలు ఇన్ని వందల ఎకరాల భూములు పొందాయి. కొని ఇన్నర్ రింగ్ రోడ్ని డిజైన్ని మ్యానిపులేట్ చేసి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం పడి ఈ ప్లాన్ ముందే తెలిసి ఎక్కడ కంతేరు, కాజా అండ్ నంబూరు విలేజెస్ లో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఏరియా ఎక్స్టెండ్ అవుతుంది. 391 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అని ఇంటెన్షనల్ గా, డెలిబరేట్ గా 50,000కి, ₹1,00,000కి, ₹2,00,000కి కొన్ని వందల ఎకరాలు హెరిటేజ్ సంస్థ ఆ రోజు కొన్నది. దిస్ ఇస్ ఇన్నర్ రింగ్ రోడ్ కేస్. ఇంకంతే, సింపుల్ కేస్. హెరిటేజ్ సంస్థ ఒక్కతే మాత్రమే కాదు, లింగమనేనితో సహా, లింగమనేని అనుబంధ సంస్థలతో సహా హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని, ఇంకా ఒక సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి. నేను ఈ రెండింటి కోసమే నేను కన్ఫైన్ అవుతా, మిగతా విషయాల్లో జోలికి వెళ్ళను. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేటప్పుడు అక్కడ సహజంగా ఎలాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది 1 ఎకరం ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉందండి. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే నాది ఒక ఎకరం ఫర్ ఎగ్జాంపుల్ కాజా దగ్గర ఉంది. ఈ కాజా దగ్గర ఉన్న ఎకరం ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది అనుకోండి. ఒకవేళ ఈ డిజైన్ నా చేలో గుండా వెళ్తే, నా చేను ఎక్వైర్ చేసుకుంటారు గవర్నమెంట్. ఎక్వైర్ చేసుకొని అది 10 లక్షల రూపాయలు అయితే ఒక 20 లక్షల రూపాయలు ఇస్తారు. మార్కెట్ వాల్యూ ప్రకారం డబుల్ రేట్ ఇస్తారు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం. సో నా పొలం లో గుండా దారి వెళ్ళింది, ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళింది అంటే తీసేసుకుంటారు నా పొలాన్ని. ఇంకా నేను ఇవ్వనయ్యా, నాకు సంబంధం లేదా అంటే కూడా ఊరుకోరు. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ లో నీ పొలం వచ్చేసింది, అటుకుండా అలైన్మెంట్ అయింది కాబట్టి ఇదిగో నీ ఎకరం డబ్బులు నీ తీసేసుకుని ఇది డబ్బులు తీసుకుని వెళ్ళిపోవని చెప్పి వెళ్ళిపోవాలి. నువ్వు కోర్టుకు వెళ్ళటానికి కూడా లేదు, అది చట్టం చెప్తుంది. కానీ దాన్ని స్లైట్ గా డిజైన్ మాడిఫై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాది 21వ సర్వే నెంబర్లో నాది 1 ఎకరం ఉందనుకోండి. 21వ సర్వే నెంబర్ గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లకుండా 23వ సర్వే నెంబర్ గుండా ఇన్నర్ రింగ్ రోడ్ని డిజైన్ చేస్తారు. అప్పుడు 23వ సర్వే నెంబర్లో వాడిది పోతుంది,
21వ సర్వే నెంబర్ వాడికి 50,000 రూపాయలు ఉన్న ఎకరం 50 కోట్లు అవుతుంది. సింపుల్గా ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసు ఇదే, వేరే ఏం లేదు. రేపు జరగబోయే విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలను లేవనెత్తడం జరుగుతోందని, ప్రజల పక్షాన సిపిఎం పోరాడుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయే సత్యబాబు స్పష్టం చేశారు. నగరంలోని శ్రీశ్రీ భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటికే విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో వెనకబడిందని, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. రేపు జరగబోయే విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మొత్తం 165 ప్రతిపాదనలు, 20 ప్రశ్నలు కాగా వాటిలో సిపిఎం 3 ప్రశ్నలు, 24 ప్రతిపాదనలతో పలు అంశాలపై కౌన్సిల్లో ప్రజల పక్షాన పోరాడనుందని చెప్పారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఒకటైపోయి నగర అభివృద్ధిని పక్కన పెట్టాయని విమర్శలు గుప్పించారు. నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం కౌన్సిల్లో సిపిఎం తప్పక పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 21వ తేదీ కౌన్సిల్ సమావేశం జరగబోతూ ఉంది. బహుశా లాస్ట్ బట్ వన్ జరిగితే ఇంకో సమావేశం జరగవచ్చు, లేకపోతే జరగకపోనవచ్చు. అవకాశాలు మాత్రం జరిపేదానికి ఎక్కువ ఉన్నట్టుగా సమాచారం కనబడుతూ ఉంది. ఏదేమైనా ఈ కౌన్సిల్కి సంబంధించి 21వ తేదీ జరగబోతున్నటువంటి కౌన్సిల్లో ఓ 3-4 అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొత్తం 4.5 సంవత్సరాల కాలం, 4 సంవత్సరాల 9 మాసాల కాలం, 9-10 మాసాల కాలం కార్పొరేషన్ నిధులు జనరల్ ఫండ్స్ నుండి ఇతర దీనికి వినియోగిస్తున్నా కూడా ఎవరో మాట్లాడినటువంటి పరిస్థితి, మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఏమి చేసినా, ఏమి చెప్పినా ఏమీ జరగనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మళ్ళీ తిరిగి తీసుకొచ్చి చివరి కౌన్సిల్ ఎజెండాలో కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో సిగ్నలింగ్ వ్యవస్థకి సంబంధించి, నగరంలో సిగ్నలింగ్ వ్యవస్థకి సంబంధించినటువంటిది ఏర్పాటు అంటే అది కార్పొరేషన్ భరించడం సహజం. కానీ నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి పరిధిలోనే కాకుండా రూరల్ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలో, విజయవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి జంక్షన్స్కి కానీ, దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండేటువంటి సిగ్నలింగ్ వ్యవస్థకి ఎవరు డబ్బులు ఖర్చు పెట్టాలి? 2,98,000 అవుతుందని చెప్పనేటువంటి చెప్తా ఉన్నారు. 2,98,00,000. మరి 2,98,00,000కి సంబంధించి ఎవరు దీనికి జవాబుదారీ అని చెప్పనేది అడుగుతున్నాం. ఇందుట్లో సిటీకి సంబంధించినవి విడగొట్టండి, రూరల్కి సంబంధించినవి పక్కన పెట్టండి. వాటికి ఆ పంచాయతీల నుంచి తీసుకుంటారా లేదా? అసలు ఇంకోటి మేము అడుగుతున్నాం, గవర్నమెంట్ ఎందుకు చేయదు? నగరపాలక సంస్థ ఏం చేస్తా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నగరపాలక సంస్థకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వాలిగా, నిధులు కేటాయించాలిగా. ఇక్కడ నిధులు కేటాయించరు, జనరల్ ఫండ్స్ నుంచి తీసుకురమ్మంటారు. ఇదే కౌన్సిల్లో ఇంకో సబ్జెక్ట్ కూడా రాబోతూ ఉంది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నగరంలో 19 రోడ్లు, 32 కిలోమీటర్లు, 23 కిలోమీటర్లు, 19 రోడ్లు, దీనికి బాగు చేయాల్సినటువంటిది 171 కోట్లు. ఈ 171 కోట్లు నగరపాలక సంస్థ జనరల్ ఫండ్స్ నుంచి భరించాలి. తర్వాత ప్రైవేట్ వాడికి అప్పచెబుతాయంట చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎవరికి అని అడుగుతున్నాం మేము. ప్రైవేట్ వాడికి అని అంటే ఎవరికి? మీ దాయాదులకా, మీ తాలూకుదారులకా, మీ అనుచరులకా, మీ ఎమ్మెల్యేలకా, లేదా ఏ వస్తాదికి అప్పచెప్పాలని చెప్పని చూస్తూ ఉన్నారని అడుగుతున్నాం. 171 కోట్లు నగరపాలక సంస్థ విజయవాడ ప్రజలు ఖర్చు పెట్టుకోవడం ఏంటి, తర్వాత ప్రైవేట్ వాడికి అప్పచెప్పడం ఏంటి అని చెప్పి ఈ రకమైనటువంటి జనరల్ ఫండ్స్లోంచి రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఖర్చు పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేపిస్తూ ₹1 కూడా నిధి ఇవ్వకుండా, ₹1 కూడా డబ్బులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఆట ఆడుతూ ఉంది. నగర ప్రజలతో ఆడుకుంటూ ఉంది. ఇది తప్పు అని చెప్పనేటువంటిది రేపు కౌన్సిల్ సమావేశంలో మేము నిగదీయదలిచాం. అట్లాగే 1995, 2000 సంవత్సర కాలం కమ్యూనిస్టులు రూలింగ్లో ఉన్నటువంటి కాలం. మేమందరం ఆనాడు కార్పొరేషన్లో రూలింగ్లో ఉన్నటువంటి కార్పొరేటర్లుగా ఉన్నటువంటి కాలం.
నగరపాలక సంస్థలో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగులు సిబ్బంది కోసం, ఎంప్లాయీస్ కోసం 57 ఎకరాల స్థలం గుణదల్లో ఎక్వైర్ చేసింది కార్పొరేషను. దాన్ని చాలా సరసమైనటువంటి ధర అంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే కూడా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే కూడా తక్కువ ఉన్నటువంటి రేటుకి కట్టి ఎంప్లాయీస్ని ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కట్టమని చెప్పనని చెప్పింది. అందులో 70 ప్లాట్లు మిగిలినాయి. ఈ మధ్యలో ఒకసారి వచ్చింది, ఈ 70 ప్లాట్లు అమ్మేసి ఈ మొత్తం ప్లాట్ల మీద డెవలప్మెంట్ చేద్దామని చెప్పనని. ఇది అంగీకరించలా. కౌన్సిల్లో బయట నుంచి కూడా ఒత్తిడి వచ్చింది, అది అలా మరుగున పడింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంతమంది బయలుదేరారు ప్రబుద్ధులు, అనర్హులు, అర్హత లేనటువంటి వాళ్ళు బయలుదేరి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించి డబ్బులు ముట్టజెప్పి కొంచెం లంచావతారంగాలను మేపి దీన్ని కేటాయింపులు చేసుకోవాలి, కైంకర్యం చేసుకోవాలని చెప్పనేటువంటి ఆలోచనతో ఈ 70 ప్లాట్లని కూడా చూసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కౌన్సిల్కి వచ్చినటువంటి ఈ సబ్జెక్ట్లో మేము ఒకటే అడుగుతున్నాం, ఉద్యోగుల్లో అర్హత కలిగినటువంటి వాళ్ళు, లేనటువంటి వాళ్ళు, నిజంగా గృహాలు లేనటువంటి వాళ్ళు ఎవరో చూడండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక పరమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ కేటాయింపులు చేయండి. కేటాయింపులు చేసి వాళ్ళని ఇచ్చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తే ఉద్యోగులకి న్యాయం జరుగుతుంది. ఆనాడు కమ్యూనిస్టుల కార్పొరేషన్ చేసినటువంటి ఆశయం ఏదైతే ఉందో, ఏ ఆశయంతో అయితే ఆనాడు మేయర్ టి వెంకటేశ్వరరావు గారు ఆనాడున్న మా కౌన్సిల్ చేశామో దానికి తూట్లు పడవద్దు. విజయవాడ నగర ప్రజలందరికీ నమస్కారాలు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రేపు జరగబోతుంది. ఈ సమావేశంలో మొత్తం 165 ప్రతిపాదనలు, 20 ప్రశ్నలు రావడం జరిగింది. సిపిఎంగా 3 ప్రశ్నలు, 24 ప్రతిపాదనలు పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరం ఈరోజు అప్పులమయమయ్యి ఆర్థిక సంక్షోభంలో కొట్టమెడుతుంది. పనిచేసిన కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించక అభివృద్ధి పనులన్నీ ఎక్కడికెక్కడ స్తంభించిపోయి ఉన్నాయి. ఈ అంశాన్ని రేపు కౌన్సిల్లో ప్రధానంగా మేము ప్రస్తావించబోతున్నాం. రెండో అంశం, పీపీపీ మోడ్లో విజయవాడలో ఉన్నటువంటి ముఖ్యమైన రోడ్లన్నింటిని 19 ప్రధానమైన రహదారుల్ని ప్రైవేటు వారికి కట్టబెట్టేదానికి 172 కోట్ల రూపాయలు నగర ప్రజల మీద భారాలు వేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను తిరస్కరించమని కూడా కౌన్సిల్లో ప్రతిపాదించాం. ఈ అంశాన్ని కూడా గట్టిగా మేము ప్రస్తావించబోతున్నాం. అలాగే 32 కోట్లతో విజయవాడ నగరంలో గాలి కాలుష్యాన్ని నియంత్రించేదానికి పెట్టినటువంటి ఆఫీస్ సైడ్ నుంచి పెట్టిన ఎజెండాలో చేసిన పార్కుల్ని, అభివృద్ధి అయిన పార్కుల్ని, అలాగే బాగున్న రోడ్లు కూడా ఐటమ్స్లో దీంట్లో పెట్టున్నారు. వీటిని కూడా సవరించేదానికి, అవినీతి అక్రమాలు జరగకుండా చూసేదానికి మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన విజయవాడ నగరానికి సంబంధించి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయకుండా, అలాగే రూరల్ ప్రాంతానికి కూడా విజయవాడ నగర జనరల్ బడ్జెట్ నుంచి నిధులు కేటాయించమని ఇది సిడిఎంఏ వారు నిర్ధారించారంట. 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ చేస్తారంట. దానికి 2,59,00,000 రూపాయలు విజయవాడ నగర ప్రజల నుంచి చెల్లించాలంట. ఈ అంశాన్ని కూడా నిరంకుశమైన వైఖరిది. రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించే విధంగా రేపు కౌన్సిల్లో మేము ప్రస్తావించబోతున్నాం. విజయవాడకి ఇవ్వాల్సిన 1,200 కోట్ల న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల్ని ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా భారాలు వేయడం అనేది తగదు. అందువల్ల ఈ విషయాన్ని రాజకీయాలకు అతీతంగా నగరంలో ఉన్న కార్పొరేటర్లందరూ కూడా వ్యతిరేకించాలని కోరుతున్నాం. అలాగే నగరంలో మున్సిపల్ ఉద్యోగులు కమ్యూనిస్టుల పరిపాలన కాలంలో 1999లో కేటాయించినటువంటి ఫ్లాట్లలో 70 ఫ్లాట్లు మిగిలాయి. ఈ విషయంలో సిపిఎంగా గతంలోనే మేము కౌన్సిల్లో ప్రస్తావించాం. అర్హులై ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి కేటాయించమని కోరితే పాలకపక్షం వైసీపీ 2 రకాల తీర్మానాలు చేసింది. ఒకసారి చేసిన తీర్మానమేమో 37 ఫ్లాట్లని
కమర్షియల్ ఇతర అవసరాలకి కేటాయింపు చేయాలని చెప్పి ఒకసారి తీర్మానం చేశారు. అది తీర్మానం రెండోసారి చేసిన తీర్మానం చూస్తే 70 ప్లాట్లను కూడా మార్కెట్ రేటు అంటే 1999లో చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో కౌన్సిల్ నిర్ణయం దానికి అనుగుణంగా అమలు చేయమని రెండో తీర్మానం చేశారు. ఇది సుమారు 27 సంవత్సరాలు అవుతుంది ఈ ప్లాట్లు కేటాయింపు ప్రారంభమయ్యి. ఇప్పటికి కూడా అర్హులైనటువంటి ఉద్యోగస్తులు ఉన్నా కానీ వీరి యొక్క అవినీతి అక్రమాలని వాటాలని పంచుకోవడం కోసం ఈ రకంగా సంవత్సరాల తరబడి సాగదీస్తూ పెద్ద ఎత్తున అవినీతి గోలుమాలు జరుగుతుంది. ఈ విషయంలో కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని రెఫర్ చేసినట్లు కౌన్సిల్ ఎజెండాలో పొందుపరిచారు. ఇక్కడ అవినీతి మరి అనర్హులకి ఇవ్వకుండా న్యాయంగా నీతివంతంగా ఈ చర్యని చేయాలి, అర్హులైన వారికి కేటాయింపులు చేయాలని కూడా సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన విజయవాడ నగరంలో స్టేడియాలకు సంబంధించి అభివృద్ధి పూర్తిగా విస్మరించబడ్డాయి. స్టేడియాలు క్రీడలకి అనుకూలంగా లేని వాతావరణం ఉంది, వీటిని అభివృద్ధి చేయాలని. వీటితో పాటుగా పాఠశాలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కార్పొరేషన్ నిర్వహణలో ఉన్న పాఠశాలని విద్యాశాఖ బదిలీ చేసిన తర్వాత ఈరోజు పడగొట్టిన పాఠశాలలు పునర్నిర్మాణం జరగట్లా, అదనపు గదులు నిర్మాణం చేస్తామని మొండుగోడలతో ఆగిపోయి ఉన్నాయి. ఇవి సుమారు 200 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి పనులు ఆగిపోయి ఉన్నాయనేది గత కౌన్సిల్లో కమిషనర్ చెప్పినటువంటి సమాధానం. మరి 200 కోట్ల రూపాయలు మేము పాఠశాలకి విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎందుకని మీరు కేటాయింపు చేయట్లా విజయవాడ నగరానికి అనేది ఈ రేపు జరిగే కౌన్సిల్లో మేము అడగబోతున్నాం. ఈ విషయాన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకపక్షం అలాగే వైసీపీ పాలకపక్షం పట్టించుకోని పరిస్థితి లేదు. అందువలన ఈరోజు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పాఠశాలలు చాలా దారుణమైన స్థితిలో ఉన్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఇంకా దోమలు విపరీతంగా చీల్చి చెండాడుతున్న విషయం కూడా రేపు కౌన్సిల్లో మేము ప్రస్తావించబోతున్నాం. ముఖ్యంగా కార్మికులకు సంబంధించినటువంటి 5,000 మంది కార్మికులకి వయోపరిమితి కాంట్రాక్ట్ ఆఫ్ కాస్ట్ వర్కర్లకి 62 ఏళ్ళు పెంపుదల చేయాలి. అలాగే రిటైర్మెంట్ అయినటువంటి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలి. ఈ 150 మంది నియామకాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలని విషయం మీద కూడా రేపు కౌన్సిల్లో మేము ప్రస్తావించబోతున్నాం. భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో ఎటువంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని దుర్గగుడి ఈవో వికే సీనా నాయక్ హెచ్చరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే సీనా నాయక్ ఆలయ పరిసరాల్లోని వివిధ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు అందుతున్న సేవలను స్వయంగా పర్యవేక్షించిన ఈవో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటన. ఢిల్లీ ఐఏ సమ్మిట్లో సీఎం చంద్రబాబు. మండలిలో దేవుడి ఫోటోలతో ఆందోళన చేస్తున్న వైసీపీ సభ్యులపై పయ్యావుల ఫైర్. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన అంబటి. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామన్న జగన్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.